మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ పై జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ పనితారెడ్డి విచారణ చేపట్టారు. వెల్దుర్తి నుంచి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుంచి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గ్రామంలో పర్యటించిన పనితారెడ్డి విచారణ చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన సమాచారంతో పూర్తి స్థాయి విచారణ ఉన్నత అధికారులకు సమర్పిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్ఐ జయభరత్ రెడ్డి తెలిపారు. సిఎస్ గారిని మాట్లాడుతున్నాను. ఏంటంటే మాకు నిన్న వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్లో వచ్చిన విజువల్స్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. వెల్దుర్తి మండలంలో దామరంచ గ్రామంలో గ్యాస్ రిఫిల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయింగ్ తక్కువ వస్తుందని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు. మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట. దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి ఆ అధికారులకు మా తదుపరి రిపోర్టును ఇస్తామని తెలియజేస్తున్నాం. దీపం పథకం కింద అమలైన కూడా ఇస్తలేడని చెప్తున్నాడు. ఎందుకంటే దీపం పథకం కింద అది కూడా ఇస్తలేడు. పోతే అందరికి పోతాయి. నేను మొన్న గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తారని చెప్పి మన ఊళ్ళో జరగడం జరిగింది. మేము అక్కడ పట్టుకొని ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడిన తర్వాత ఇలా మేడం వాళ్ళు వచ్చేసి పై ఆఫీసర్లు వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ ముంగట మా గ్రామ పంచాయతీ ముంగట అందరూ కలిసి మాట్లాడి మేము ఒక వినతి పత్రం లెక్క మేము ఒక రిపోర్ట్ రాసిచ్చినాం. రాసిచ్చి అధికారులు ఆయనపై ఎలా చర్యలు తీసుకుంటారు అనేది నేను మనం